ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకి మన నూతనంగా ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు ఇబ్రాహీం శేఖర్ గారు మహబూబ్నగర్కి వచ్చారు. కాకపోతే ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మనం బలంగా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారు. దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. ఇంకా మేయర్ కూడా చేజిక్కుంటాము. వచ్చే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ బలం ఏంటో మీరు తొందరగా చూడవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమంలో విఫలమైన 100% కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మోడీ ఇక్కడ కేడీ ఇద్దరు ఫెయిల్ అయిపోయినారు. 2-3 దినాల కింద ఎస్జిటి ఫార్మా కంపెనీ కానీ వచ్చి ఓపెనింగ్ వచ్చినాయి. అదే గ్రామంలో ఉన్న పిఎస్సిఎస్ సెంటర్స్కి పోయి మన గౌరవనీయులు మహబూబ్నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి గారు పోయి ఆడ ఉన్న కష్టాలు పడుతున్న రైతులకి పోయి భరోసాను కూడా ఇవ్వలేదు. దాన్ని బట్టి ఈ ఇంద్రమ్మ పాలన కాదు, ఇది కాంట్రాక్టర్ పాలన నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే మీ పార్టీ ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకి పట్టుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ బరాబర్ రోడ్లపై ఎక్కుతుంది. గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ సమయంలో కూడా 36 ఎంపీలను మాయావతి గారు తెలంగాణకు మద్దతుగా ప్రకటించారు. అప్పుడు చేసిన పని విధానమే ఇక్కడ కూడా తెలంగాణ జిల్లాలో కూడా విస్తృతంగా ఉంటాయి. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ సత్తా చాటుతుంది, బరాబర్ సత్తా చాటుతుంది. మేయర్ కూడా కేవసం చేసుకుంటున్నాం.